ఒక సమర్థవంతంగా పనిచేస్తున్నాం. అందువల్లనే మీరు చూస్తే పోయిన గవర్నమెంట్ పెంచిన కరెంటు ఛార్జీల్ని ట్రూ అప్ ఛార్జెస్ పెడితే దాన్ని ట్రూ డౌన్ ఛార్జెస్ గా చేసి యూనిట్కి 13 పైసలు 4,498 కోట్ల రూపాయలు మీ కరెంటు ఛార్జీలు తగ్గించాం. 22 నెలలు ఒక్క పైసా పెంచలేదు. పోయిన గవర్నమెంట్ వేసిన కరెంటు ఛార్జీలు తగ్గించాం. ఇప్పుడు హామీ ఇస్తున్నా, రాంబల్లిలో హామీ ఇస్తున్నా, భవిష్యత్తులో కూడా కరెంటు ఛార్జీలు పెంచమని మరొకసారి మీకు హామీ ఇస్తున్నా. ఈ సంవత్సరం మీరు ఒకసారి చూస్తే 26, 27 ఆర్థిక సంవత్సరానికి రెగ్యులేటరీ కమిషన్ మొన్నే ఆర్డర్ పాస్ చేశారు. ఇందులో మీరు చూస్తే కమర్షియల్ వినియోగానికి యూనిట్ ₹12.25 ఉంటే ₹9.95 తగ్గించాం. 23 లక్షల మంది రైతులకి 9 గంటలు ఎలాంటి ఆటంకం లేకుండా ఉచిత విద్యుత్ ఇస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 1,13,00,000 మంది గృహ వినియోగదారులకు ఎవ్వరికి కూడా ఒక్క పైసా పెంచాం. 22 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ ఆర్థికంగా బలహీన వర్గాలకి ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. 18,000 కాటేజ్ పరిశ్రమలకి లోడ్ లిమిట్ చూస్తే 10 HP నుంచి 20 వరకు పెంచాం. ఇప్పుడే నేను చెప్పాను, ట్రూ డౌన్ ఛార్జెస్ 4,500 కోట్ల రూపాయలు తగ్గించాం. ఇంకో పక్క 24, 25కి అదనంగా ఖర్చు అయితే 15,790 కోట్లు నేను గవర్నమెంట్ భరిస్తాను, మీరు ఏమీ భయపడవలసిన అవసరం లేదని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి భరోసా ఇచ్చాను. నేను ఒకటే హామీ ఇస్తున్నా, నా అనుభవం మొత్తం ఉపయోగించి కరెంటు ఛార్జీలు పెంచకుండా ప్రతి ఒక్కరికి ఎంత కరెంటు కావాలనో అంత సరఫరా చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిదని మరొక్కసారి హామీ ఇస్తున్నా. ఇంకొక పక్క 22 నెలలు 802 ప్రాజెక్టులు వచ్చాయి. 20,74,000 కోట్ల రూపాయలు పెట్టుబడులకి ఒప్పందాలు జరిగాయి. ఇవి వస్తే 24 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. అందరూ చేసినట్టు నేను ఎంఓయూలు చేసి ఎక్కడో మూలపడేయడం లేదు. అనునిత్యం దీని మీద శ్రద్ధ పెట్టాం. నెలకొకసారి ఎస్ఐపిసి జరుగుతుంది, ఆ నెలలోనే ఎస్ఐపిబి జరుగుతుంది, అదే నెలలో కేబినెట్ జరుగుతుంది. నేను ఒకప్పుడు చెప్పేవాడిని, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి గేరు మార్చి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చేస్తున్నాం. అదే సమయంలో ప్రజలకు కూడా స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్, రియల్ టైంలో మీ సమస్యల పరిష్కారం చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిది.